హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారు కదా. బయటేమో వర్షం పడుతూ ఉందండి ఈరోజు. ఇంకా ఇంట్లో చూస్తే అరటికాయ రెడీగా ఉంది ఫ్రిడ్జ్లో. దానికి తోడు పక్కనే శనగపిండి కూడా కనిపించింది. ఇంకా ఆబ్వియస్లీ ఎవరన్నా ఏం కోరుకుంటారండి, కోర్స్ బజ్జీలే కదా. సో నాకు కూడా సేమ్ బజ్జీలు గుర్తుకొచ్చేసినాయి. వేడివేడిగా బజ్జీ తిందాం అనిపించి చేసుకుంటున్నానండి బజ్జీలు. దానికోసం నేను కొంచెం శనగపిండి తీసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం వామ్ ఉంటుంది కదా అజ్వైన్ అని, అది డైజెషన్కి మంచిదని అది కూడా వేసుకున్నా. నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా. ఇవన్నీ బాగా కలిపేసినాక కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటే ఇది కొంచెం బాగా ఫ్లఫీగా వస్తాయి. అందుకని కొంచెం వంట సోడా కూడా కొద్దిగా వేసుకున్నాను. ఎక్కువ వేస్తే మరి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, అందుకని మనం కొంచెమే వేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా బజ్జీ పిండి కలుపుకునేస్తున్నానండి నేను. అదేంటో కానీ బజ్జీలు అంటే నాకు కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతాను నేను. కొంతమంది ఏమో క్రిస్పీగా ఉండాలంటారు. యాక్చువల్గా బజ్జీ అంటే సాఫ్ట్గా ఉండాలా లేదా క్రిస్పీగా ఉండాలా, మీరైతే ఎలా ఇష్టపడతారు తప్పకుండా నాకు కామెంట్లో తెలుపుతారు కదా. నేనైతే బజ్జీ ఇలాగనే చేస్తానండి ఈ ప్రాసెస్లో. ఇది కాకుండా ఇంకేమైనా మనము ఇంప్రూవ్మెంట్స్ చేసుకుని ఇంకా టేస్టీ బజ్జీ తయారు చేసే ప్రాసెస్ ఏమన్నా అంటే నాకు కామెంట్లో తెలపండి, ఓకేనా. వన్స్ ఈ బజ్జీ పిండి కలపడం అయిపోయినాక నేను బనానా తీసుకునేసి దాన్ని కూడా పీల్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ పల్చని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. వాటర్లో వేసుకున్నాను, బ్లాక్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకునేసి అందులో సరిపోయినంత ఆయిల్ వేసుకునేసి ఇంకేముందండి, ఒక్కొక్క స్లైస్ తీసుకోవడం, పిండిలో ముంచడం, ఇంకా వేడి నూనెలో వేయడము. బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. అది సరే కానీ ఇలాంటి రైనీ సీజన్లో మీకు బొండాలు, బజ్జీలు లేదా పకోడీలు ఏమి ఇష్టమో నాకు తప్పకుండా తెలపండి కామెంట్లో, ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.